గౌరవం తగ్గించే 5 అలవాట్లు. నీ విలువ నువ్వే తగ్గించుకుంటున్నావు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ వీడియోలో నా మాటలు కొంచెం కటువుగా అనిపించినా ఇది నిజం. మన ప్రవర్తనలో ఉన్న కొన్ని లోపాలు మన విలువను మనమే తగ్గించుకునేలా చేస్తాయి. చాణక్య నీతి నుండి మోడర్న్ సైకాలజీ వరకు చెప్పేది ఒక్కటే, మన విలువ మన చేతుల్లోనే ఉంది. సమాజంలో మీ గౌరవం తగ్గడానికి కారణమయ్యే ఆ 5 లక్షణాలు ఇవే. ఎక్కువగా మాట్లాడడం. మీరు ఎంత ఎక్కువగా మాట్లాడితే మీ విలువను మీరు అంత తగ్గించుకుంటున్నారని అర్థం. అనవసరమైన చోట అతిగా మాట్లాడితే మిమ్మల్ని ఒక తలనొప్పిలాగా ట్రీట్ చేస్తారు. విషయం ఎంతవరకు ఉంటే అంతవరకు మాట్లాడి ఆగిపోతేనే మర్యాద దక్కుతుంది. ప్రతి విషయం అందరితో షేర్ చేసుకోవడం. ఎంత మిత్రుడైనా మన దగ్గర ఉన్న ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం వల్ల మీ మీద ఎదుటివారికి ఒక చిన్న చూపు ఏర్పడుతుంది. ఇంట్లో విషయాలు, కెరీర్, ప్లానింగ్స్ ఇలా అన్నీ పంచుకుంటూ అందరిలోనూ మీరు పలచపడిపోతారు. మీ లక్ష్యాలు ఎప్పుడు ఒక మిస్టరీలా ఉండాలి. ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూడటం. ప్రతిదీ అందరికీ నచ్చాలి, అందరూ ఒప్పుకోవాలి అని మీరు ఎదురు చూస్తే మీకు నిర్ణయం తీసుకునే తెలివి లేదని జనాలు అనుకుంటారు. ఎదుటివారి చేతిలో టీవీ రిమోట్లా ఉంటే మీ జీవితాన్ని ఎప్పటికీ విలువరాదు. మీరు చేసే పని మీ నిర్ణయం అయి ఉండాలి. మర్యాద ఇవ్వని వారిని భరించడం. మర్యాద ఇవ్వడం సంస్కారమే, కానీ అది ఎవరికి ఇస్తున్నామనేది ముఖ్యం. మీతో అమర్యాదగా ఉండేవారిని భరించడం వల్ల మీ విలువ తగ్గుతుంది. మర్యాద ఇవ్వని జనాన్ని భరించాల్సిన అవసరం లేదు, లేదంటే మిమ్మల్ని ఒక చేతకాని వాడిలా చూస్తారు. అతి మంచితనం. సమాజంలో అతి మంచిగా ఉండేవారిని అమాయకులు అంటారు. అందరితో అతిగా మంచిగా ఉంటే అందరూ వాడుకోవడానికే చూస్తారు. కొందరితో కటువుగా ఉండాలి, కొందరిని దూరంగా పెట్టాలి. అతి మంచితనానికి పోతే మిమ్మల్ని నవ్వుతూ పలకరిస్తారు, కానీ నిజమైన విలువ ఇవ్వరు. మీ మీద మీరు గౌరవాన్ని పెంచుకున్నప్పుడే ఈ ప్రపంచం కూడా మీకు తలవంచి నమస్కరిస్తుంది.